హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మ్యాథమెటిక్స్ సిలబస్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో CBT 1 ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. CBT 2లో 35 క్వశ్చన్స్ వస్తాయి. సో CBT 1లో వచ్చిన క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని ఈ సిలబస్ అంతా రాసి దానికి సంబంధించిన వెయిటేజెస్ రాశాను. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ రాసిన ఆర్డర్ కూడా నేను ఏ ఆర్డర్లో అయితే రాసానో మీరు అదే ఆర్డర్లో కనుక టాపిక్స్ నేర్చుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే చివరిలో కూడా ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ చివరిలోనే రాశాను. ఎందుకనంటే ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ నుంచి మనకి సిలబస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అది చివరిలో రాశాను. మీరు ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాల్సింది ఆ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ నేను రాశాను. అలాగే ఏ టాపిక్ నుంచి వెయిటేజెస్ ఎంత అన్నది కూడా ఒకసారి మెన్షన్ చేశాను. మీరు ఒకసారి సిలబస్ చూసినట్లయితే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధంగా వస్తున్నాయి. ఫస్ట్ టాపిక్ మీరు సింప్లిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. సింప్లిఫికేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువగా 1 క్వశ్చన్ వస్తుంది, కొన్నిసార్లు 2 క్వశ్చన్స్. అలాగే నంబర్ సిస్టమ్ సెకండ్ మాడ్యూల్ ఏంటంటే, ఫస్ట్ మాడ్యూల్ సింప్లిఫికేషన్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఎప్పుడైతే సింప్లిఫికేషన్స్ ప్రిపేర్ అవుతారో అక్కడ మీకు క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అవన్నీ మీకు అక్కడ కవర్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ ఆ టాపిక్ నేర్చుకుంటారో మిగతా టాపిక్స్ నేర్చుకునేటప్పుడు మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్లో ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. అందుకని ఫస్ట్ ఆ మాడ్యూల్ నేర్చుకోమని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ నెంబర్ సిస్టము, LCM అండ్ HCF. ఓకేనా, ఈ రెండు సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు, ఆ రెండు కలిపి ఒక మాడ్యూలు. ఈ మాడ్యూల్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి, 5 to 7 మార్క్స్. ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మాత్రం ఎప్పుడు 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్టీపీసీలో అయితే మాత్రం ఎప్పుడు నెంబర్ సిస్టమ్ టాపిక్లో నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. LCM అండ్ HCF నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ 5 to 7 మార్క్స్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ percentage, profit and loss, simple interest and compound interest. These three are not separate topics. They are like one module. From this module 5 to 7 questions వస్తున్నాయి. ఈ మాడ్యూల్లో ఎక్కువగా ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మాత్రమే 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ మాడ్యూల్ ఏవైతే ఇంపార్టెంట్ మాడ్యూల్ మీకు స్టార్ సింబల్ కూడా పెట్టాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్గా. ఆ తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ చూసినట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్. ఓకేనా, ఆ మాడ్యూల్ నుంచి మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు. ఈ ఓవరాల్గా ఈ మాడ్యూల్ నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, దీస్ 2 ఆర్ నాట్ సపరేట్ టాపిక్స్. ఈ రెండు కలిపి ఒక మాడ్యూల్. మీరు చూసారా మాడ్యూల్ వైజ్ ఏ మాడ్యూల్ ఏదన్నది క్లియర్గా మీకు డివైడ్ చేస్తాను. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి కలిపి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, 3 to 4 మార్క్స్. అలాగే నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్. టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమ్స్. ఈ 3 సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు, ఆ 3 కలిపి ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా 4 to 6 క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే యావరేజెస్, మిక్సర్స్ అండ్ ఎలిగేషన్స్. ఈ రెండు సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు. యాక్చువల్గా యావరేజెస్ నుంచి 1 మార్క్ వస్తుంది. మిక్సర్ అండ్ ఎలిగేషన్ అనేది సపరేట్ టాపిక్ కాదు. ఎందుకంటే ఇందులో వచ్చే క్వశ్చన్స్ని ఏ క్వశ్చన్ అయినా కానీ మిగతా టాపిక్లు ఏదైనా యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. అందుకే మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ అనేది సపరేట్ టాపిక్ కాదు. దాని నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మెన్సురేషన్ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ మాడ్యూల్ మెన్సురేషను. అలాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ఈ రెండు టాపిక్స్ సపరేట్ టాపిక్స్ ఏమీ కాదు, ఒక మాడ్యూల్ అంటాం. ఆ మాడ్యూల్ నుంచి మాత్రం కొన్ని కేసెస్లో క్వశ్చన్స్ రావట్లేదు. రేర్ కేసెస్ 1 మార్క్ వస్తుంది, అందుకే 0 to 1 అని రాశాను. నెక్స్ట్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్. ఈ 3 చూసినట్లయితే ఈ మూడింటి నుంచి కలిపి మీకు 5 to 7 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా, ఈ మూడింటి నుంచి కాదు, ఈ 4 నుంచి. ఈ 4 ఏంటి అంటే మనకి ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ అంటాం. ఈ ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్ నుంచి మనకి 5 to 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, ఈ మాడ్యూల్ చివరిలో చదవండి. మీరు అనుకోవచ్చు ఇంకా DI రాయలేదు కదా అని చెప్పేసి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నేనేమంటానంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సపరేట్ టాపిక్ ఏం కాదు. పర్సెంటేజ్ యొక్క అప్లికేషనే కాబట్టి ఈ మాడ్యూల్స్ ఎప్పుడైతే చదువుతారో ఆ మాడ్యూల్స్ చదివిన వెంటనే మీరు డిఐలో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకనంటే రైల్వే ఎగ్జామ్స్లో వచ్చే DI క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మీకు ఈ బేసిక్ టాపిక్స్ మీద అవగాహన ఉంటే అయితే యావరేజ్ చేయమనడం కానీ, సమ్ చేయమనడం కానీ, పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమనడం కానీ ఇలాగే ఇస్తారు. కాబట్టి ఇవి కనుక మీకు అవగాహన ఉంటే ఆ DI క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, కంప్లీట్గా ఎగ్జామ్లో వచ్చే ఎనాలిసిస్ ఇది. టాపిక్స్ అలాగే దానికి సంబంధించిన వెయిటేజెస్ నేను ఏ విధంగా అయితే ఏ ఆర్డర్లో అయితే రాసానో అదే విధంగా సిలబస్ అందరూ మెయింటైన్
మెయింటైన్ చేసుకొని అదే విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇదే విధంగా అందరూ ప్రిపేర్ అవ్వండి. అలాగే CBT 2కి సంబంధించి నేనేమి డీటెయిల్స్ చెప్పలేదు అనుకోవద్దు. ఇదే ప్యాటర్న్, కాకపోతే ఒక్కొక్క మాడ్యూల్లో కొన్ని మాడ్యూల్లో ఒక క్వశ్చన్ పెరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ మాడ్యూల్లో కూడా ఒక క్వశ్చన్ పెంచుతున్నారు. కాబట్టి ఇలా ఏంటంటే CBT 2కి కూడా ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇదే సిలబస్, ఇదే విధంగా చదువుతారు. మార్క్స్ మాత్రం వెయిటేజ్ ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ నుంచి ఒక మార్క్ పెరుగుతుంది. ఓకేనా, సో కంప్లీట్గా అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా, క్లియర్? సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరితో షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలామంది చూస్తున్నారు. సో బ్యాంకింగ్ SSC లెవెల్ వరకు ఉన్నాయి. మ్యాక్సిమం ఏ మాడ్యూల్ చేసినా కానీ కంప్లీట్గా చేశాను. ఒకసారి ఆ వీడియోస్ వాచ్ చేయండి. అవి నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.